ఎంత ఏడిచాడో, పర్వతాల్ని పిలిచాడు, గోదావరిని పిలిచాడు, పర్ణశాలంతా పరిగెత్తాడు, గోదావరి తీరంలో పరిగెత్తాడు. ఆయనకి భార్య పట్ల అంత ప్రేమ. ఒక పురుషుడికి భార్య మీద అంత ప్రేమ ఉండడం దోషభూయిష్టం కాదు. తిరిగాడు తిరిగాడు తిరిగాడు, వెతికాడు వెతికాడు, వచ్చాడు. ఎక్కడ లేని కోపం వచ్చింది. నేను అందుకే మీతో మనవి చేస్తాను, నరుడి కథ కిందే చదవండి అని. అప్పుడు కూడా శాంతమూర్తిగా ఉంటే ఆ రామాయణానికి అర్థం లేదు. అప్పుడు రాముడికి కోపం వచ్చి తీరాలి. ఆయన అన్నాడు, నా ఓర్పుని భూతములు చేతకానివిగా చూసేయి. గోదావరి బదులు చెప్పలేదు, రావణునికి భయపడి. దేవతలు బాలకాండలో చెప్పారు, నైనం సూర్య ప్రతిపతి వార్ష్వే వాలిన మారుత చిలోర్మిమాలీతం దృష్ట్వా సముద్రోపి నకంపతే అన్నారు. రావణాసురుడు సముద్రపు టొడ్డుకెళ్ళి ఇలా నిలబడి చూస్తే సముద్రంలో తరంగాలు రావు, చెరువులైపోతుంది. భయం. వడగాట్పు వీచవలసినటువంటి సమయంలో గ్రీష్మ ఋతువులో రావణాసురుడు ఇలా చూస్తే గాలి చల్లబడిపోతుంది. పంచభూతములను శాసిస్తున్నాడు, సృష్టిని తనకి అనుకూలంగా తిప్పుకుంటున్నాడు తపశ్శక్తితో. మరి శిక్షించరా అని అడిగారు. అప్పుడు రామావతారం వచ్చి అంత భయం రావణుడంటే లోకానికంతటికి. అందుకే గోదావరి కూడా చెప్పలేదు. ఏ మాటకైనా జవాబు చెప్పిన ఒక్కటే. రాముని ఏడుపు చూసి తమ కన్నులు కారుస్తూ సాధుమృగాలన్నీ దక్షిణ దిక్కుని చూపిస్తూ పరిగెత్తాయి. ఇలా ఎత్తుకుపోయారు సీతమ్మని అని చెప్పడానికి. కాబట్టి మహానుభావుడు అంత ఏడిచి కోపం వచ్చి, నాకు ఒక్కళ్ళు జవాబు చెప్పట్లేదు, చేతకాని వాడిని అనుకుంటున్నారు, నా ఓర్పుని సరిగా అర్థం చేసుకోలేదు. లక్ష్మణ, నా వంటి వాని యొక్క ఓర్పుని చేతకానితనంగా లోకం భావించింది కనుక దేవదానవులు కాదు, ఏ భూతము కదలడానికి వీలు లేకుండా నా నారాచ బాణములతో బంధిస్తున్నాను ప్రపంచాన్నంతటినీ. ఇక భూతములు కదలవు, దేవతలు కూడా కదలరన్నాడు. అంతే. లక్ష్మణస్వామి కాళ్ళ మీద పడిపోయాడు, అన్నయ్య కాళ్ళ మీద. అన్నయ్య, పురాభూత్వా మృదుద్వాంత సర్వభూతహితే రత నక్రోధవచమాపన్న ప్రకృతిం మాతుమర్హసి. అన్నయ్య, నీ మనసు మెత్తటిది, నువ్వు ఎప్పుడూ సర్వభూతముల యొక్క హితమును కాంక్షించేవాడివి. అన్నయ్య, ఇదేమిటి ఇవాళ యావత్ ప్రపంచాన్ని నశింపచేస్తానంటున్నావు, నీ బాణముల చేత లయం చేసేస్తానంటున్నావు. అన్నయ్య, వద్దన్నయ్య, ఏకస్య నాపరాధేన లోకాన్ హంతు మిహార్హసి. ఎవడో ఒక్కడు తప్పు చేశాడు, లోకాన్నంతటినీ చంపేస్తానంటా ఏమిటన్నయ్య? మనం పట్టుకుందాం అన్నయ్య తప్పు చేసిన వాణ్ణి. అన్నయ్య, శోకం విడిచిపెట్టు. ఉత్సాహో బలవాన్నార్యా నాస్తుత్సాహత్పరం బలం సోత్సాహ శాస్తి లోకేస్మిన్ నకించితపి దుర్లభం. అన్నయ్య, ఉత్సాహం పొందినవాడు లోకంలో సాధించలేనిదన్నది లేదు. కిష్కింధకాండ, అరణ్యకాండ చివరికి వెళ్ళి కిష్కింధకాండలోకి వెళ్ళి పంపాసరోవరాన్ని చూసి రాముడు ఏడుస్తున్నప్పుడు చెప్తాడు, అన్నయ్య ధైర్యాన్ని పొందు, ఉత్సాహాన్ని పొందు, వెతుకుదాం ఎవరో వాడొక్కడిని చంపేద్దాం, వాడికి మద్దతు పలికిన వాళ్ళని చంపేద్దాం. అంతేకాని అన్నయ్య, అమాయకుల్ని, తెలిసిన వాళ్ళని, తెలియని వాళ్ళని చంపుతావా? అందుక అన్నయ్య నీకు గురువులు విద్యనిచ్చింది? కాళ్ళ మీద పడి ఈ మాట అంటే ఆ పరిస్థితిలో ఇంకొకడైతే ఏమనాలి? తగుదునమ్మా అని చెప్పొచ్చావు లేరా, వదిన దగ్గర ఉంటారా అన్నాను. వదిన కోపంతో ఏదో అంది, వచ్చేసావా వెనకాతలా, అంతే తప్ప అక్కడ ఉండద్దు. నువ్వు నీ వల్ల కదా ఇదంతా వచ్చింది, పైగా ఇప్పుడు నాకు సలహా చెప్తావా అనాలి. అనలేదు రాముడు. అది రాముడు అంటే. మంచి మాట ఎవరు చెప్పినా వింటాడు, అందరినీ అడుగుతాడు, ఏం చేయమంటారంటూ ఉంటాడు, అన్నీ వింటాడు. అన్నీ విని ఏది ధర్మమో తాను చెప్పి అది చేస్తాడు. మహానుభావుడు యుద్ధకాండలో విభీషణుడు వచ్చి ఆశ్చర్యం అడిగాడు. అందరూ నిలబడ్డారు, ఒక్కొక్కరిని పిలిచి అడిగారు, ఒక్కొక్కరు చెప్పారు. విభీషణుడికి ఇవ్వద్దన్నారు, రావణాసురుడి పనుపని వచ్చాడన్నాడు, రావణాసురుడి తమ్ముడు అన్నారు, ఇన్ని చెప్పారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.